హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు జూనియర్ ఇంజనీర్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్కి సంబంధించి పర్మనెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది డిప్లొమా చేసిన వాళ్ళకి, బీటెక్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ. సో ఈ జాబ్స్ ఏ ఆర్గనైజేషన్స్లో ఉన్నాయి, ఎలా అప్లై చేయాలి అనేది పూర్తిగా మనం తెలుసుకుందాం. ఈ టోటల్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అన్నీ కూడా, ఇప్పుడు లాస్ట్ డేట్ అన్నీ కూడా, అండ్ నెక్స్ట్ మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో టెక్నికల్గా, నాన్ టెక్నికల్గా క్లాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది. సో అవన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్గా మీ యొక్క ఎవరైతే జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా 100% అయితే యూజ్ అయితే అవుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన నోటిఫికేషన్. ఆన్లైన్ అనేది 28/3/2024 స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 18/4/2024. సో ఒకవేళ మీరు ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే అప్లికేషన్స్లో 22 ఏప్రిల్ 2024 నుంచి 23 ఏప్రిల్ 2024 వరకు మీరు చేంజ్ చేసుకోవచ్చు. దీని యొక్క ఎగ్జామ్ వచ్చేసరికి 4/6/2024 నుంచి 6/6/2024 వరకు ఉంది. ఇంకా పేపర్ 2 అనేది తర్వాత చెప్తారు. ఫస్ట్ పేపర్ 1 ఇది టోటల్గా ఆబ్జెక్టివ్ టైప్ ఉంటాయి. ఇంతకుముందు ఇది పేపర్ 1 ఆబ్జెక్టివ్ టైప్, పేపర్ 2 మామూలుగా కన్వెన్షన్ అంటే థియరిటికల్గా ఉండేది రాసే విధంగా. సో ఇప్పుడు మొత్తం కూడా ఎంసీక్యూ బిట్సే ఇస్తారు. సో ఇందులో వచ్చేసరికి ఏ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో చూద్దాం. ఇందులో బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఉంది. ఏజ్ అప్ టు 30 years వరకు ఇచ్చారు. బీటెక్ కానీ, డిప్లొమా కానీ, సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది ఎందులో అంటే ప్లానింగ్ కానీ, ఎగ్జిక్యూషన్ కానీ, మెయింటెనెన్స్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ వర్క్స్. నెక్స్ట్ జేఈ ఈఎన్ఎం ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ సంబంధించింది. 3 years డిప్లొమా ఆర్ ఎలక్ట్రికల్, డిప్లొమా ఎలక్ట్రికల్ కానీ, ఆటోమొబైల్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ చేసి ఉండాలి. 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ బ్రహ్మపుత్ర బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి సంబంధించి 3 years డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, రికగ్నైజ్ యూనివర్సిటీ. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, దీనికి అప్లై చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు. సెంట్రల్ వాటర్ కమిషన్ జూనియర్ ఇంజనీర్ మెకానికల్, డిప్లొమా కానీ, ఇంజనీరింగ్ కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా. అలాగే జూనియర్ ఇంజనీర్ సివిల్, ఇక్కడ కూడా ఎక్స్పీరియన్స్ లేకుండా డిప్లొమా కానీ, సివిల్ కానీ అప్లై చేసుకోవచ్చు. ఏజ్ 18 నుంచి 30 years వరకు ఇచ్చారు. అండ్ సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఇది కూడా ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకోవచ్చు, ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్, సివిల్. ఇంకా సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్కి ఇది కూడా ఎక్స్పీరియన్స్ లేకుండా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలాగే సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా డీజీక్యూఏ నేవల్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంబంధించి మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్ యూనివర్సిటీ ఆర్ 2 years ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇంకా ఎలక్ట్రికల్ కూడా సేమ్ 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ ఫరక్ బ్యారేజ్ ప్రాజెక్ట్, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, ఇది వచ్చేసరికి డిప్లొమా ఎలక్ట్రికల్ కానీ, డిప్లొమా సివిల్ కానీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్, ఇది బీటెక్ సివిల్ ఇంజనీరింగ్, డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బట్ 2 years ఎక్స్పీరియన్స్ అనేది పక్కాగా అడిగారు. ఇది కూడా సేమ్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ కూడా 2 years ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. ఇంకా నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇందులో కొన్నిటికి వచ్చేసరికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ బేసిక్ టెస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఓవరాల్గా పోస్టులు అయితే ఇక్కడ ఇచ్చారు. బీఆర్ఓ, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్, ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అవుతుంది, ఫీమేల్ క్యాండిడేట్స్కి అప్లై అవ్వదు. ఇక్కడ టోటల్గా 438 వేకెన్సీస్ ఉన్నాయి జేఈ సివిల్కి. అలాగే జేఈ ఈఎన్ఎంకి వచ్చేసరికి 37 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ బ్రహ్మపుత్ర బోర్డు 2 వేకెన్సీస్ ఉన్నాయి. సెంట్రల్ వాటర్ కమిషన్ 12, సెంట్రల్ వాటర్ కమిషన్ సివిల్ 120 ఉన్నాయి. అలాగే సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ 121 ఉన్నాయి. ఎలక్ట్రికల్, సివిల్ వచ్చేసరికి 217 ఉన్నాయి. సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ 2. ఓవరాల్గా వచ్చేసరికి నోటిఫికేషన్లో సివిల్కి సంబంధించి చాలా ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉన్నారో వాళ్ళకి ఒక మంచి అవకాశం ఇది. సో ఇలాంటి నోటిఫికేషన్ మరలా రాదు, ఎస్పెషల్లీ సివిల్ ఇంజనీర్స్ వాళ్ళకి. ఇది
ఇండియన్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ చూద్దాం. 18 నుంచి 30 ఇయర్స్ వరకు ప్రతిదీ ఇచ్చారు. కెన్ క్యాండిడేట్స్ హ్యావ్ బార్న్ నాట్ ఎర్లియర్ దాన్ 2/8/1994 అండ్ నాట్ లేటర్ దాన్ 1/8/2006. సో ఏజ్ లిమిట్ 32 ఇయర్స్ వరకు ఇచ్చినవి ఈ విధంగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీకి అయితే 5 ఇయర్స్, ఓబీసీకి అయితే 3 ఇయర్స్, పీడబ్ల్యూడీకి అన్రిజర్వ్ 10 ఇయర్స్, ఓబీసీకి అయితే 13 ఇయర్స్, ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ 3 ఇయర్స్ ఆఫ్టర్ సర్వీస్ అనమాట. ఇది రిమైనింగ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి ఏమీ కూడా ఇక్కడ ఇవ్వలేదు. ఇది టోటల్గా నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో డిప్లొమా కానీ, బీటెక్ కానీ, సివిల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, మెకానికల్ కానీ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. దీని ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి 100 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉంటుంది. సో మీరు సెంటర్స్ కూడా మీ దగ్గరలోనే సెంటర్స్ పెట్టుకోవచ్చు. వైజాగ్ కానీ, ఇక్కడ మన సౌత్ రీజియన్ అనేది మనం పెట్టుకోవచ్చు. సో సౌత్ రీజియన్లో వచ్చేసరికి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే తెలంగాణలో కూడా సెంటర్స్ అయితే ఇచ్చారు. ఇంకా దీని యొక్క స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, పేపర్ 2 కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషనే. సో పేపర్ 1లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసరికి 50 మార్క్స్ ఉంటుంది. ఇంకా సెకండ్ సెక్షన్లో వచ్చేసరికి జనరల్ అవేర్నెస్, తర్వాత పార్ట్ ఏ జనరల్ ఇంజనీరింగ్, సివిల్, స్ట్రక్చర్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో 100 క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత పార్ట్ 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఓన్లీ ట్రేడ్ అంటే బ్రాంచ్ మీదే ఉంటుందన్నమాట. స్పెషల్గా టెక్నికల్ క్వశ్చన్సే ఉంటాయి పార్ట్ 2లో. దీనికి నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది. ఆల్రెడీగా సిలబస్ కూడా ఇచ్చారు. సిలబస్ యొక్క లింక్ ఇవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దీన్ని అప్లై చేసే విధానం చూద్దాం. ఇది ఆన్లైన్లో అప్లై చేయాలి. యాక్చువల్గా ఇంతకుముందు ఎస్ఎస్సి అప్లై చేసి ఉన్నవాళ్ళు, అంటే ఎస్ఎస్సిలో లాగిన్ అయి ఉన్నవాళ్ళు కాకుండా కొత్తది క్రియేట్ చేసుకొని ఉండాలి. ఎందుకంటే ఎస్ఎస్సి వెబ్సైట్ అనేది చేంజ్ అయింది. సో ఆ చేంజ్ చేయడం వలన కొత్తగా మళ్ళీ రిజిస్టర్ అవ్వాలి. ఇందులో క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇచ్చారు. యూఆర్కి వచ్చేసరికి 30%, ఓబీసీకి 25%, ఆల్ అదర్ క్యాండిడేట్స్ అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 20% అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అది పేపర్ 1 స్కోర్ బట్టి పేపర్ 2కి పంపించడం జరుగుతుంది. ఇంకా దీనికి సంబంధించి డీటెయిల్స్ వచ్చేసరికి ఇక కొన్నింటికైతే మెడికల్ ఫిట్నెస్ అయితే అడిగారు. సో మెడికల్ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఇవన్నీ కూడా మెడికల్ అయితే కొంచెం జాగ్రత్తగా చెక్ చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళకి హైట్ 157 సెంటీమీటర్స్ మినిమం ఉండాలి. టోటల్ ప్రొసీజర్ అయితే ఇచ్చారు. ఇంకా ఇందులో 1 టైం రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. ఇది కొత్తది. ఇంతకుముందు వెబ్సైట్ ssc.nic.in అని ఉండేది. ఇప్పుడు ssc.gov.in అనేది కొత్త వెబ్సైటు. ఆ వెబ్సైట్లో ఫస్ట్ లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యే ముందు మనం రిజిస్టర్ చేసుకోవాలి. ఆ రిజిస్టర్ చేసుకోవాలంటే మన డీటెయిల్స్ ఫుల్గా ఎంటర్ చేయాలి. 1 టైం రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. ఇది ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే నెక్స్ట్ ఏ ఎస్ఎస్సి నోటిఫికేషన్ పడినా సరే అప్లై చేసుకోవచ్చు. ఇందులో 1 టైం రిజిస్ట్రేషన్లో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఫస్ట్ మీ యొక్క ఆధార్ సంబంధించి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్, తర్వాత మీ యొక్క డీటెయిల్స్. ఒకవేళ ఆధార్ నెంబర్ సరిగ్గా లేకపోతే మీ పాన్ కార్డా లేకపోతే ఓటర్ ఐడి ఇవన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత జెండర్, తర్వాత ఒకవేళ మీరు ఫీమేల్ క్యాండిడేట్స్ మీ నేమ్ చేంజ్ అయిందైతే ఎస్ క్లిక్ చేస్తారు, లేకపోతే నో అని క్లిక్ చేస్తారు. నో అని క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ ప్రాబ్లం లేదు, ఎస్ అని క్లిక్ చేస్తే మీకు అది గైడ్లైన్స్ అడుగుతుంది. ఆ గైడ్లైన్స్ మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మీ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా మీరు యాజ్ యూజువల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఓటీపీస్ వస్తాయి. ఆ ఓటీపీస్ ఈమెయిల్ ఓటీపీ, మొబైల్ ఓటీపీ అవన్నీ కూడా వెరిఫై చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక అదే ఇచ్చారు. సో నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ చేసిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది. మీ ఫోన్కి ఒక పాస్వర్డ్ వస్తుంది. ఆ పాస్వర్డ్తో మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీరు పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకున్న తర్వాత మీరు తర్వాత లాగిన్ అనేది అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయాలి. పర్సనల్ డీటెయిల్స్, ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా అడుగుతుంది. పాస్వర్డ్ చేంజ్ చేసిన తర్వాత మీకు న్యూ సెట్ పాస్వర్డ్ ఇవన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేస్తారు. పర్సనల్ డీటెయిల్స్, అలాగే అడ్రస్ ఇవన్నీ కూడా ఎంటర్ చేస్తారు. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ అప్లై చేసేటప్పుడు ఓవరాల్గా మీ యొక్క 10th క్లాస్ మార్క్సే ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడ చదివారు, ఏ ఇన్స్టిట్యూట్ ఇవన్నీ కూడా ఎంటర్ చేస్తే చాలు. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ రోల్ నెంబరు, పర్సంటేజు, అలాగే సిజిపిఏ ఇవన్నీ కూడా. ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది.
అండ్ ఎగ్జామ్ ప్రిఫరెన్సెస్ వచ్చేసరికి మీ దగ్గరలో ఎగ్జామినేషన్ ప్రిఫరెన్స్ అనేది 3 సెంటర్స్ మీరు పెట్టుకోవచ్చు. ఆ 3 సెంటర్స్ కూడా ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తారు. తర్వాత ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ దగ్గర చాలామందికి డౌటు ఏంటి అంటే, ఇక్కడ లైవ్ ఫోటో మీరు ల్యాప్టాప్లో చేసుకుంటే లేదా ఫోన్లో చేసుకున్న లైవ్ ఫోటో మీరు తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఒక యాప్ myssc.gov.in లేదంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే యాప్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో ఫోటో అప్లోడ్ చేసుకొని సిగ్నేచర్ పెట్టుకోవచ్చు. తర్వాత మీ డిక్లరేషన్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్తే ప్రివ్యూ ఫామ్ అనేది వస్తుంది. మీరు ఫుల్గా టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఒకటికి 2 సార్లు. ఎందుకంటే వన్స్ రాంగ్ అయితే మీ డీటెయిల్స్ అన్నీ కూడా రాంగ్ అయిపోతాయి. తర్వాత మీ ఫామ్స్ ఏంటంటే మీరు ఒకవేళ సెలెక్ట్ అయినా కూడా మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది టోటల్ నోటిఫికేషన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.